మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. మార్వాడీల దుకాణాల్లో ఎవరు వస్తువులు కొనుగోలు చేయవద్దని గో బ్యాక్ మార్వాడి అనే నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా అమనగల్లు లోకల్ వ్యాపారులు బంద్ ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన మార్వాడి వ్యాపారస్తుల గో బ్యాక్ అంటూ ఆమనగల్లు వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. మన ప్రాంతంలో మార్వాడీలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత ప్రజలను దోచుకుంటున్నారని, వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి దుకాణాలలో వాళ్ల మనుషులే లేబర్గా ఉండటం వల్ల మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతుందని మండిపడుతున్నారు. మార్వాడీలు మన ప్రాంతాలలో పాగా వేసి పాతుకొని పోయారని, ఇది ఇలాగే కొనసాగితే మన మనుగడకే ముప్పు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గప్చుప్ బండి నుండి మొదలు పెడితే బంగారు షాపుల వరకు వ్యాపారాలతో మన ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువడుతున్నాయి. ఉండొచ్చు, తమిళ వాళ్ళు ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాదుకుండా ఒకటి అంట రెచ్చగొడుతున్నారు. హిందూ బంధువులారా అని అంటా ఉంది. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? రోహింగ్యాల గురించి మాట్లాడట్లేదు అంటుంది. రోహింగ్యాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా? నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా? ఏం చేస్తా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో చొరబడ్డారంట రోహింగ్యాలు. మీ హయాంలో పట్టుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళ నుంచి అధికారం ఉంది కదా, ఎందుకు పట్టుకోరు? రోహింగ్యాలతో అందరికీ ప్రమాదమే కదా. మీ బాధ్యత ఎవరిది? ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వని అంటున్నారా? కేంద్ర బలగాలు వచ్చి రోహింగ్యాలను పట్టుకుంటాండి. మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న చేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి తేడం చేస్తారా? ఖబర్దార్, ప్రాణాలను నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాను. బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా? అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్? నాకు అంటే మనకు వ్యాపారం చేత కాదని, మనం తాగుబోతున్నామని. అయితే మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థిస్తున్నట్లు పలువురు మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే నాణ్యత లేని సెకండ్ క్వాలిటీ సరుకులే అమ్మేది వాళ్లేనని, అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకి పన్నులు ఎగ్గొట్టే వాళ్లలో వారి ముందటి వారని చెప్తున్నారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం పూర్తి స్థాయిలో జరిగితే సంపూర్ణ మద్దతు ఇస్తామని పలువురు రాజకీయ వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. మార్వాడీలు వ్యాపార రంగంలో తెలంగాణ వారిని ఒక్కరిని కూడా పనిలో పెట్టుకోవడం లేదని, మొత్తం వారే నడిపిస్తే తెలంగాణలో ఏం చేయాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. మార్వాడి వ్యాపారుల వల్ల తెలంగాణలో చిరు వ్యాపారాలకు తీరని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అందుకే మార్వాడి గో బ్యాక్ అని మొత్తుకుంటే కొంతమంది అజ్ఞానులు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర అంటున్నారని పలువురు మండిపడుతున్నారు. जिनके तेलंगाना में पैदा हुए, ऐसे हमारे मारवाड़ी, राजस्थानी, 36 कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है, जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है, यहां हम बर्दाश्त नहीं करेंगे। एक छोटी मोटी लड़ाई हुई थी सिकंदराबाद कोई क्षेत्र में पार्किंग को ले लेकर, तो एक हमारा कोई एससी भाई था और एक हमारा कोई मारवाड़ी शायद कोई भाई था, उनमें छोटी मोटी लड़ाई हुई और वो सेटलमेंट भी हो गया। लेकिन उस छोटी सी लड़ाई को ले लेकर जो छोटे मोटे जो लीडर होते हैं ना, एक ऐसा वातावरण खराब करने का प्रयत्न करे कि ये मारवाड़ी बाहर से आकर हमारे पर हमला कर रहा है, ये मारवाड़ी बाहर से आकर डुप्लीकेट सामान बेच रहा है, ये मारवाड़ी
आज खुद की दुकान लगा लेता है और तेलंगाना के किसी व्यक्ति को काम पे नहीं रख लेता, खुद के व्यक्तियों को लगा लेता है। आज हमारे तेलंगाना के लोगों को काम नहीं मिल रहा है। इन मारवाड़ियों की वजह से हमें नुकसान हो रहा है, इन राजस्थानियों की वजह से हमें नुकसान हो रहा है, इन गुजरातियों की वजह से हमें नुकसान हो रहा है। ऐसा करके कुछ लोग राजनीति कर रहे हैं। तो मैं उनको कहना चाहूंगा कि ये जो मारवाड़ी समाज है ना, ये जो राजस्थानी समाज, ये जो गुजराती समाज है ना, यहाँ लोग कई वर्षों से तेलंगाना में रहते हैं। इनके बाप दादाओं का जन्म भी यही तेलंगाना में हुआ। इन्हीं की वजह से, इनके बिजनेसों की वजह से तेलंगाना को रेवेन्यू मिलता है। तेलंगाना की जीडीपी में भी फायदा होता है उन्हीं मारवाड़ी भाई बंधुओं की वजह से। 2-4 लोग मारवाड़ी समाज के खिलाफ में बोलना, अपने दादा परदादा మరోవైపు మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మార్వాడి గోబ్యాక్ పేరుతో కమ్యూనిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటున్నారని ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని తెలిపారు. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మార్వాడీలను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మార్వాడీలు మంచి వస్తువులనే అమ్ముతున్నారని, మంచి వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు. మార్వాడీలు గుజరాత్ నుంచే కాక రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుండి కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. తెలంగాణలో సామరస్యంగా ఉంటున్న మార్వాడీలపై కుట్రలు సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.